నీ విశ్వాసము చొప్పుననే నీకు జరిగిద్ది అన్న యేసు మాట అబద్ధం కాదు. నీ నమ్మిక చొప్పుననే నీకు కలిగిద్ది అన్న మాట కూడా అబద్ధం కాదు. మన అంతరంగ విశ్వాసం ఏదైతే మనం ఏర్పరచుకుంటామో దాని ఫలితమే మనం పొందుతాం. కొంతమందికి ఊరికే ఇక వికృతంగా ఊహించుకుంటూ ఉంటారు జీవితాన్ని. అట్లా ఊహించుకోవద్దు. గందరగోళం అయిపోయినా సరే నీ జీవితం విశ్వాస నేత్రాలతో చూడు. శూన్యంలాగున్న నీ జీవితాన్ని సుందర సృష్టిగా నా దేవుడు చేయబోతున్నాడు. ఎండమావి ఎడారిలాగా మారిపోయిన నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటున్నావు. నా బ్రతుకు ఇలాగా అయిపోయింది, ఇది బాగుపడిద్దా అనే వేదన నిన్ను ఆవరించినట్లయితే విశ్వాస నేత్రాలతో చూడు. ఎండ మావులే జీవజల నదులుగా నా దేవుడు మార్చబోతున్నాడు. నా జీవితంలో చేశాడండి, నీ జీవితంలో కూడా చేస్తాడు ఆయన.